హలో, వెల్కమ్ టు సీజే టీవీ. సీజే టీవీలో ప్రతిరోజు మనం ఫిలిం న్యూస్ తెలుసుకుంటున్నాం. ఇదే క్రమంలో ఈరోజు ప్రముఖ తెలుగు దినపత్రికలో వచ్చినటువంటి సినిమా పేజీ వార్తలు ఏంటో చూసేద్దాం. ముందుగా ఈనాడు సినిమా పేజ్. యష్ చిత్రంలో రుక్మిణి వసంత్ వరుసగా భారీ సినిమాల్లో అవకాశాలు అందిపించుకుంటూ స్టార్ కథానాయకుల లీక్ అతి చేరువైంది. ఆమె ప్రస్తుతం రిషబ్ శెట్టితో కాంతారా చాప్టర్ 1లో శివకార్తికేయన్తో మదరాసిలో నటించిన సంగతి తెలిసిందే. ఈ రెండు త్వరలో థియేటర్లోకి రానున్నాయి. మరోవైపు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రంతో పాటు మరో రెండు పెద్ద సినిమాల విషయంలోనూ ఆమె పేరు వినిపిస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆమె ఖాతాలోకి టాక్సిక్ చేరినట్టు తెలుస్తోంది. కేజీఎఫ్ విజయాల తర్వాత యష్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ఇది. గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్నారు. కియారా అద్వానీ కథానాయిక, నయనతార, తారా సుతారియా, హ్యూమా ఖురేషి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాలో రుక్మిణి కూడా చేరినట్లు సమాచారం. ఆమె ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్రలో అలరించనున్నట్లుగా తెలిసింది. అలాగే కన్నడ నటుడు బాలాజీ మనోహర్ కూడా దీంట్లో ఓ కీలక పాత్రలో నటించినట్లుగా తెలుస్తుంది. పీరియాడిక్ గ్యాంగ్స్టర్ డ్రామాగా ముస్తాబవుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 19 రానుంది. సో ఈ అమ్మాయి రుక్మిణి వసంత్ ఈ మధ్య కొత్త హీరోయిన్స్ బాగా పేరు వినిపిస్తా ఉన్నాయి. దాంట్లోనే రుక్మిణి వసంత్ కూడా ఒకరు. రుక్మిణి వసంత్ సంబంధించినటువంటి కీలకమైన పెద్ద సినిమాల్లో ఆమె హీరోయిన్ గా వస్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో యష్ నటిస్తున్నటువంటి ఒక సినిమాలో టాక్సిక్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నట్టుగా ఈ యొక్క వార్త. ఈ రోజు వార్తలు కొద్దిగా తక్కువే ఉన్నాయి ఫిలిం సంబంధించి. అందుకే హాలీవుడ్ అవకాశాన్ని వదులుకున్న ద రెట్నెంట్, బర్డ్ మ్యాన్ లాంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు అలెగ్జాండ్రో గోంజాలెజ్ ఇనారెటుతో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది అని చెప్పారు మలయాళ నటుడు ఫహద్ ఫాజల్. అంతేకాదు ఆయనతో ఆ అవకాశాన్ని యాస కారణంగా తాను తిరస్కరించాలని వెల్లడించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన దీనికి సంబంధించిన విషయాన్ని పంచుకున్నారు. దర్శకుడు ఇనారెటు తన ప్రాజెక్ట్ కోసం నన్ను సంప్రదించారు, కానీ అది కార్యరూపం దాల్చలేదు. దానికి కారణం ఇంగ్లీష్ లో నేను డైలాగ్ చెప్పాల్సిన విధానం. ఆయన అనుకున్నట్లు భాషపై పట్టు రావాలంటే దాన్ని నేర్చుకోవడానికి నేను అమెరికాలో 4 నెలలు ఉండాల్సి ఉంటుంది. ఆ సమయంలో ఎటువంటి జీతం ఉండదని ఆయన అన్నారు. అందుకే నేను ఆ అవకాశాన్ని వదులుకున్నాను. నా జీవితంలో అన్ని ఇక్కడే జరిగాయి. ఏవైనా కొత్త మార్పులు జరగాలన్నా ఆ మాయాజాలం కోసం వెతుకుతూ కేరళ వెలుపలకు వెళ్లాల్సిన అవసరం నాకు లేదు. కేవలం నా యాసని మార్చడం కోసం మాత్రమే అంతగా శ్రమించే ఉత్సాహం నాకు లేదు. మలయాళ చిత్రసీమ నాకు చాలా ఇచ్చింది అంటూ మలయాళ చిత్ర ప్రేక్షకుల పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు. ఫహద్ ఫాజిల్ ఇతను వీళ్ళ ఫాదర్ ప్రముఖ దర్శకుడు ఫాజిల్. ఈయన గురించి తెలుసుకోవాలంటే పుష్పలో మనకి ఇతని క్యారెక్టర్ అందరికీ గుర్తుండిపోతుంది. ఈ క్రమంలో ఇతను అంత నేషనల్ లెవెల్లో అనేక అవార్డు పొందినటువంటి మలయాళ హీరో. ఇతను సంబంధించి ఒక హాలీవుడ్ సినిమాలో ఆఫర్ వచ్చినప్పుడు కూడా ఆ ఇంగ్లీష్ యాక్సెంట్ ప్రాపర్ గా లేకపోవడం వల్ల నేర్చుకోవాలని ఒక 3-4 months అమెరికాలో ఉండి అక్కడ యాక్సెంట్ నేర్చుకోవాలని చెప్పేసి ఆ దర్శకుడు కోరడం, ఆ 4 నెలల కాలానికి ఎటువంటి రెమ్యునరేషన్ ఇవ్వమని చెప్పడం వల్ల దాన్ని తిరస్కరించానని చెప్తున్నాడు ఫాజల్. సో ఇది దీనికి సంబంధించినటువంటి వార్త. సుహాస్ హే భగవాన్, శివాని, సుహాస్, నరేష్ సంబంధించిన పిక్చర్ ఇచ్చారు ఇక్కడ. సుహాస్ హీరోగా గోపి అచ్చర దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. బి నరేందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. శివాని నగరం కథానాయిక, నరేష్, సుదర్శన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి హే భగవాన్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. మంగళవారం సుహాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ నేపథ్యంలో సోమవారం ఈ చిత్ర టైటిల్ ని గ్లిమ్స్ ను విడుదల చేశారు. ఇది సుహాస్ సంబంధించినటువంటి వార్త. ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్. రివ్యూలు చదివాకే మా సినిమాకు రండి అనుపమ. నా సినిమా ప్రయాణంలో అత్యుత్తమ చిత్రం పరదా. రివ్యూలు చదివాకే మా సినిమాకు రండి, ఇది తప్పకుండా అందరికీ నచ్చుతుంది అంటుంది నటి అనుపమ పరమేశ్వరన్. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాని ప్రవీణ్ కన్రేగుల తెరకెక్కించారు. విజయ్ డొంకాగడ, శ్రీధర్ మక్కువ నిర్మించారు. దర్శన రాజేంద్రన్, సంగీత రాగ్ మయూరి కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ దర్శకుడు ప్రవీణ్ ఎంతో ప్యాషన్తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు అంది. ఈ చిత్రానికి తొలి 10 నిమిషాలు చాలా కీలకం, దాన్ని ఎవరు మిస్ అవ్వకండి అన్నారు దర్శకుడు. అనుపమ పరమేశ్వరన్ సంబంధించి పరదా అనేది ఒక లేడీ ఓరియంటెడ్ మూవీగా మన ముందుకు రాబోతా ఉంది. దీంట్లో ఆమెకి పాత్ర గురించి పదే ఆమె చాలా గొప్పగా చెప్తా ఉన్నారు. అది కాకుండా కొత్తగా నిన్న జరిగినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆమె చెప్పింది ఏంటంటే, ఈ సినిమాని ఎవరైనా చూసిన వాళ్ళు ఎలా ఉందో మీకు చెప్పిన తర్వాత వాళ్ళు మీకు బాగుందని చెబితేనే సినిమాకి వెళ్ళండి అని ఒక సాహసోపేతమైనటువంటి ప్రకటనలు చేశారు. దాని ద్వారా ఏంటంటే ఈ సినిమా ఖచ్చితంగా చూసిన ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. రివ్యూస్లో కూడా ఖచ్చితంగా దీని మీద
పాజిటివ్గా ఉంటాయనేటువంటి నమ్మకంతో ఉన్నారు హీరోయిన్ పరమేశ్వరి, అనుపమ పరమేశ్వర్. నాకు భూతం పట్టిందిరా. రావు బహదూర్గా సినీ ప్రియుల్ని పలకరించున్నారు సత్యదేవ్. ఆయన టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని వెంకటేష్ తెరకెక్కిస్తున్నారు. ఉమామహేశ్వర ఉగ్రరూపస్య విజయం తర్వాత వీళ్ల కాంబోలో నుంచి వస్తున్న రెండో సినిమా ఇది. మహేష్ బాబు జిఎంబి ఎంటర్టైన్మెంట్ సమర్పణలో చింతా గోపాలకృష్ణారెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర నిర్మిస్తున్నారు. వికాస్ ముప్పాల, దీపా థామస్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర టీజర్ను దర్శకుడు రాజమౌళి సోమవారం విడుదల చేశారు. ఆచారి నాకు భూతం పట్టిందిరా అంటూ సత్యదేవ్ చెప్పే డైలాగ్తో మొదలైన ట్రైలర్ అత్యంతం ఆసక్తి రేగిస్తూ సాగింది. అనుమానం, పెనుభూతం అనే అంశం ఈ కథలో కీలకంగా నేనున్నట్లుగా తెలుస్తుంది. ఈ ప్రచార చిత్రంలో భిన్న గెటప్పుల్లో విచిత్రమైన ఆహార్యంతో సత్యదేవ్ కనిపించిన తీరు ఆసక్తిని కలిగించింది. ఇది సత్యదేవ్ రీసెంట్గా కింగ్డమ్లో విజయ్ దేవరకొండకి అన్నగా నటించినటువంటి సత్యదేవ్ చూసాం. గతంలో కూడా చిరంజీవితో కూడా ఒక సినిమాలో నటించడం జరిగింది. సో ఈ సత్యదేవ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ని చాలా సునాయాసంగా అద్భుతంగా నటించగలిగినటువంటి నటుడు అనేది గతంలో కూడా నేను చెప్పాను. ఇప్పుడు ఈ యొక్క సినిమాని మహేష్ బాబు, సూపర్ స్టార్ మహేష్ బాబు దీన్ని ప్రజెంట్ చేయడం, సమర్పించడం బట్టే ఈ సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఒక మంచి కాన్సెప్ట్తో వస్తున్నటువంటి హారర్ సినిమా లాగా అయితే కనిపిస్తుంది. చూద్దాం ఎలా ఉంటుందో. ఇది అప్పట్లో నా నిర్ణయం అందరికీ షాక్ ఇచ్చింది. నేను కథానాయికగా వరుస సినిమాలు చేస్తున్న రోజుల్లోనే పెళ్లి చేసుకున్నా. అప్పట్లో నా నిర్ణయం చూసి అందరూ షాక్ అయ్యారు. కానీ నిజానికి పెళ్లి విషయంలో మా ఇంట్లో వాళ్ళు ముందే ప్రణాళికతో ఉన్నారు. ఆ తర్వాత పాప పుట్టడంతో సినిమాలకు విరామం ఇచ్చా. మధ్యలో టీవీలో కొన్ని ప్రోగ్రామ్స్ చేశాను. దీనివల్లే నాకు తెరకు దూరం అయ్యానన్న ఫీలింగ్ ఎప్పుడూ కలగలేదు. ఇక ఇన్నేళ్లకు మళ్ళీ నన్ను ఇలా హీరోయిన్ గా తెరపైకి తీసుకురావడం చాలా ఆసక్తినిస్తుంది. దర్శకుడు వెంకటేష్ ఈ కథ చెప్పగానే నేను షాక్ అయ్యాను. స్క్రిప్ట్ అంతా కొత్తగా అనిపించింది. వినూత్న కథ, విభిన్న కోణాలు. ఇది ఒక వినూత్నమైన కథతో రూపొందిన చిత్రం. అత్యంతం వినోదాత్మకంగా ఉంటుంది. ఈ చిత్రంలో ఎన్నో ఏళ్ల తర్వాత నాకు మళ్ళీ స్కూల్ డ్రెస్ వేసుకునే అవకాశం వచ్చింది. ఇది ఒక అద్భుతమైన జ్ఞాపకం. ఆ స్కూల్ డ్రెస్ లో మా పాపతో కలిసి ఫోటోలు దిగి దాచుకున్నా. ఆ స్కూల్ ఎపిసోడ్ కోసం నేను చాలా కష్టపడ్డా. కథలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రతోనే నాకు నటిగా అన్ని రకాల పాత్రలు చేయాలని ఉంది. ఏ పాత్ర చేసినా కథలో దానికి బలమైన ప్రాధాన్యత ఉండాలి. ఈశ్వర్ నుంచి ఇప్పటిదాకా ప్రభాస్తో మా ఫ్రెండ్షిప్ అలానే ఉంది. తనిప్పుడు బిగ్ స్టార్ అయిపోయారు. కానీ ఇప్పటికీ ఆయనలో ఏ మార్పు లేదు. ఈ రోజుకి కూడా తను నేను చిన్న పిల్లవాడి అనే నవ్వుతూ మాట్లాడతాడు. సో ఇది ఒకటి. శ్రీదేవి, ప్రభాస్ నటించిన మొట్టమొదటి సినిమా ఈశ్వర్లో హీరోయిన్ గా తను ఉన్నారు. సో ఇది మూలంగా ఆయన చెప్పేది ఏంటంటే, ఇప్పుడు రాబోయే సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నా అని చెప్పడంతో పాటుగా ప్రభాస్కి తనకి మధ్య ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ విషయం కానీ, అలాగే ప్రభాస్ యొక్క మంచితనం గురించి కానీ శ్రీదేవి ఇక్కడ చెప్పడం జరిగింది. మొదటి సినిమా ఉన్నప్పుడు ఏ విధమైన ఫ్రెండ్షిప్ ఉందో అదేవిధంగా ఇప్పటికీ ఉన్నాడు. ఎంత పెద్ద బిగ్ స్టార్ అయినా కూడా చాలా చిన్న పిల్లవాళ్ళ నవ్వుతూ నాతో మాట్లాడతాడు అనే విషయాన్ని శ్రీదేవి ఇక్కడ మీడియాతో పంచుకున్నారు. కామెడీ థ్రిల్లర్తో మారీషన్, వైవిధ్య కథలతో మెప్పిస్తున్న మలయాళ నటుడు ఫాహిద్ ఫాజల్ వడివేలు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మారీషన్. సుధీష్ శంకర్ తెరకెక్కిన ఈ కామెడీ థ్రిల్లర్లో దయాలన్ అనే దొంగ పాత్రలో కనిపించి అలరించారు ఫహద్. అల్జీమర్స్తో బాధపడే వేలాయుధం వడివేలు దగ్గర పెద్ద మొత్తంలో డబ్బు ఉందని తెలుసుకుని ఎలాగైనా దాన్ని సొంతం చేసుకునేవాలనుకుంటాడు. వేరే ఊళ్ళో ఉన్న తన స్నేహితుడిని కలవడానికి వేలాయుధం వెళ్తున్నానని తెలుసుకొని ఆయనకు మాయమాటలు చెప్పి తన బైక్ పై ఎక్కించుకుని ఉంటాడు దయాలన్. ఆ తర్వాత ఏమైంది కథాంశం. ఇప్పటికే థియేటర్లో విడుదలైన ఈ చిత్రం శుక్రవారం నెట్ఫ్లిక్స్లో రాబోతుంది. ఇది ఓటీటీ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవి. ఇక మనం సాక్షి పేపర్లో ఏమున్నాయో చూసే ప్రయత్నం చేద్దాం. దీపావళికి థామాలో తడ్కా పాత్రతో తన తడాకా చూపిస్తానంటుంది రష్మిక మందన్న. ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్న హీరోయిన్లుగా నటిస్తున్న హారర్ మిస్టరీ అండ్ లవ్ స్టోరీ మూవీ థామా. బడాక్ హారర్ కామెడీ యూనివర్స్ లో భాగంగా ఆదిత్య సర్పథ దర్శకత్వంలో దినేష్ విజన్ నిర్మిస్తున్న ఈ థామా ఈ దీపావళికి రిలీజ్ కానుంది. కాగా అతీంద్ర శక్తులతో కూడిన ఈ హారర్ రొమాంటిక్ చిత్రంలో ప్రధాన పాత్రలు, ఫస్ట్ లుక్స్ తో పాటుగా ఈ సినిమాలోని వారి పాత్రల పేర్లు మేకర్స్ రిలీజ్ చేశారు. అలోక్ పాత్రలో ఆయుష్మాన్ ఖురానా, తడ్కా పాత్రలో రష్మిక మందన్న, యక్షసాన్ గా నవాజుద్దీన్, రామ్ బజాజ్ గోయల్ గా పరేష్ రావల్ నటించినట్టుగా మేకర్స్ తెలిపారు. కాగా థామాకి చెందిన తాజా వీడియో థామా వరల్డ్ పేరుతో నేడు విడుదల కాబోతుంది. ఇది రష్మిక మందన సంబంధించినటువంటి వార్త. ఈ యొక్క దీపావళికి రాబోతుంది అనేది ఇది. దీంట్లో నా తడక ఏంటో చూపిస్తానట్టుగా ఇక్కడ ఒక ఫోటోతో కూడినటువంటి వార్త అయితే వచ్చింది. ఇది లవ్ స్టోరీ ప్లస్ అదేవిధంగా హారర్ బేస్డ్
స్టోరీగా ఇక్కడ చెప్తా ఉన్నారు. ఇకపోతే నిర్మాతలో మేము బాగుండాలి వల్లభనేని అనిల్. హైదరాబాద్ వేదికగా 24వ సంతోషం సౌత్ ఇండియన్ అవార్డ్స్ కార్యక్రమాన్ని ఇటీవల సంతోషం అధినేత సురేష్ కొండెడ్డి నిర్వహించారు. ఈ వేడుకలో దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు, నిర్మాతలు అశ్వదత్తు, మురళీమోహన్, కాంట్రగడ్డ ప్రసాద్, నటీనటులు మాలాశ్రీ, బాబు మోహన్ వంటి పలువురు పాల్గొన్నారు. ఈ వేదికపై మంచు మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు అవరామ్తో సహా పలువురు అవార్డులు అందుకున్నారు. ఇది ఆల్రెడీ మనం చూసాం. పరదా గురించి అనుపమ పరమేశ్వరన్ చెప్పింది కూడా మనం చూసాం. హే భగవాన్తో హిట్ కొడతాం అంటున్నాడు. పల్లెటూరి ప్రేమ కథ మంచి సినిమా చేసాం. నవీన్ పెద్దగా ఇంకా వార్తలు పెద్దగా కనిపించట్లేదు. కొత్త వార్తలు వెలుగు దినపత్రికలో ఏమైనా ఇంకా కొత్త వార్తలు మేము చూసే ప్రయత్నం చేద్దాం. ఆఫ్రికా అడవుల్లో గ్లోబల్ ట్రోటర్. రాజమౌళి సినిమా కోసం విదేశాల బాట పట్టారు మహేష్ బాబు. సోమవారం ఉదయం ఆయన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో కనిపించి నా ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ యాక్షన్ ప్యాక్డ్ అడ్వెంచరస్ డ్రామాకి సంబంధించిన ఇప్పటికే హైదరాబాద్, ఒడిశాలో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఇప్పటికే తూర్పు ఆఫ్రికాలో యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించబోతున్నారు. ఇందుకోసం ఇప్పటికే రాజమౌళి టీమ్ తో సహా ప్రియాంక చోప్రా టాంజానియా చేరుకున్నారు. మహేష్ కూడా షూట్ లో జాయిన్ అవబోతున్నారు. అక్కడ అడవుల్లో కీలకమైన యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరించబోతున్నట్లుగా సమాచారం. జూలై నెలలో కెన్యాలోని నైరోబీలో షూటింగ్ చేయాల్సి ఉంది. కానీ అక్కడ రాజకీయ అనిశ్చిత కారణంగా ఆ షెడ్యూల్ ని వాయిదా వేశారు. గ్లోబల్ ట్రోలర్ వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ అప్డేట్ ను నవంబర్ లో విడుదల చేస్తామని ఇటీవల రాజమౌళి ప్రకటించారు. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు నటిస్తున్న ఈ చిత్రానికి దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. ఎంఎం కిరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇది మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో రాబోతున్నటువంటి సినిమా సంబంధించింది. దీనికి ఒక టైటిల్ అయితే అనుకుంటున్నారు, గ్లోబల్ ట్రోటర్ అనేటువంటి ఒక టైటిల్, వర్కింగ్ టైటిల్ గా. ఇంతవరకు మహేష్ బాబు పేరు మీద వచ్చేటువంటి ఒక టైటిల్ ని ఇప్పుడు వర్కింగ్ టైటిల్ గా ఇంకో టైటిల్ అనుకుంటున్నారు. గ్లోబల్ ట్రోటర్ అనేటువంటి టైటిల్ తోటి ఈ సినిమా ని ఇప్పుడు వర్క్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి టాంజానియాలో ఒక షూటింగ్ కావాల్సి ఉండగా అక్కడ ఇష్టానికి సంబంధించినటువంటి ఆల్రెడీ షూటింగ్ ఒకటి దగ్గర ఉన్నటువంటి తూర్పు ఆఫ్రికాలో యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే టాంజానియా చేరుకున్నారు. టాంజానియాకి సంబంధించి ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా కెన్యాలో జూలై నెలలోనే కెన్యాలో జరగాల్సిన షూటింగ్ ఇది. కెన్యాలో మనం చూసాం ఈ మధ్య చాలా సినిమాలు షూటింగ్ చెప్తా ఉన్నాయి, మంచి లొకేషన్స్ ఉంటాయి. ఆల్రెడీ ఇంతకు ముందు కూడా రాజమౌళి ఒక మన లొకేషన్ ట్రిప్ వేసి కెన్యాలో కొన్ని లొకేషన్స్ ని ఫైండ్ అవుట్ చేసి వచ్చారని కూడా మనం గతంలో చూసాం. అయితే కెన్యాలో ఇప్పుడున్నటువంటి రాజకీయ అనిశ్చిత కారణంగా అక్కడ షూటింగ్ చేయడం ఇబ్బందిగా ఉంటుందని ఆ యొక్క షెడ్యూల్ని దాదాపుగా పోస్ట్ పోన్ చేసి ఇప్పుడు తూర్పు ఆఫ్రికాలో ఒక ఫైట్ సీక్వెన్స్ చేయాలని డిసైడ్కి వచ్చారు. దీనికి సంబంధించి ఆల్రెడీ క్రూ అంతా వెళ్ళింది. మహేష్ బాబు నిన్న ఎయిర్పోర్ట్ లో కనిపించారు. దానికి సంబంధించినటువంటి గెటప్ ఇప్పుడు కొద్దిగా చూడడానికి ఇంకా బాగా అనిపిస్తున్నాడు. దీంట్లో గతంలో ఆ జుట్టు గడ్డం మనకి కొత్తగా అనిపించినప్పుడు చూస్తూ అలవాటైంది. ఆ రాజమౌళి యొక్క టెక్నిక్ కూడా అదే. ముఖ్యంగా మిగతా అందరూ ఆ యొక్క గెటప్ ని దాచిపెడతారు. ఒకేసారి స్క్రీన్ మీద చూపించినప్పుడు ఏంటి ఇలా ఉన్నాడు అని చెప్పేసి అనుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు నుంచే ఆడియన్స్ కి ఆ గెటప్ ని అలవాటు చేయడం కోసం ఇలాంటి లీక్స్ ఇస్తూ ఉంటారు రాజమౌళి. గతంలో కూడా మనం చూసాం. ఇప్పుడు సేమ్ అదే లుక్ లో ఉంటే ఓకే, ఒక డిఫరెంట్ లుక్ లో హీరోని చూపిస్తున్నప్పుడు అంటే ఆ యొక్క లుక్ జనాలు అలవాటు కావడం కోసం అని చెప్పేసి ఈ విధంగా లుక్ రిలీజ్ చేయడం అనేది మనం చూస్తా ఉన్నాం. ఇదే క్రమంలో నిన్న సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అవుతున్నటువంటి ఈ వీడియో ఫొటోస్ ఏంటంటే టాంజానియాకి వెళ్తున్నటువంటి మహేష్ బాబు ఎయిర్పోర్ట్ లో కనబడ్డాడు. ఆ కనబడ్డప్పుడు చాలా మంది ఫొటోస్, వీడియోస్ తీసి దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇది సంబంధించినటువంటి వార్త. ఇకపోతే ఉమెన్ పవర్ చూపించే పరదా, ఇది కూడా మనం చూసాం. ఇక ఈమె కూడా రుక్మిణి వసంత్ సంబంధించి మరో క్రేజీ ప్రాజెక్ట్ లో రుక్మిణి వసంత్ అనేది ఇక్కడ ఒక చూపించారు. మంజుమల్ బాయ్స్ దర్శకుడి నుంచి చిత్ర దర్శకుడి నుంచి గుర్తింపు అందుకున్న చిదంబరం తన కొత్త మూవీని అనౌన్స్ చేశాడు. వెంకట్ కే నారాయణ, శైలజా దేశాయి ఫెన్ కలిసి నిర్మిస్తున్నారు. సో బాలన్ బాయ్ ఇన్ఫ్లుయెన్స్ చేసే మ్యూజిక్ లవ్ స్టోరీ, అగస్త్య హీరోగా. ఇంకా ఇక్కడ కూడా మనం ఇంత చూసాం ప్రభాస్ ఫస్ట్ హీరోయిన్ ఈశ్వర్ సినిమాలో హీరోయిన్ గా ఉన్నటువంటి శ్రీదేవి విజయ్ కుమార్. మాస్ ఫ్యామిలీలకు నచ్చేలా హే భగవాన్, ఇవన్నీ కూడా మనం చూసాం. వేరే పత్రికలు ఈనాడు, సాక్షి కూడా వచ్చాయి సేమ్ ఇదే. అలాగే సత్యదేవ్ సంబంధించి అనుమానమే పెనుభూతంగా అనేటువంటిది ఇది ఇక్కడ చూసాం. ఒక పక్కన సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఇంకా ఆ యొక్క సమ్మె కొనసాగటం కూడా ఒక కారణం కావచ్చు. ఎక్కువగా సినిమా వార్తలు మనకు కనిపించట్లేదు. చిరంజీవి గారు మధ్యవర్తిత్వంలో సాగుతున్నటువంటి ఈ యొక్క ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ఒక అండర్స్టాండింగ్ రావాలని చెప్పేసి కోరుకోవడం, సమ్మె విరంభింపజేసే దిశగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు.
సో ఈ రోజు చిరంజీవితో కలిసిన తర్వాత సీఎంను కూడా కలుస్తామని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా కలిసి వాళ్ళ యొక్క సమస్యల గురించి మాట్లాడతామని చెప్పారు. అది వీళ్ళు చెప్పినటువంటి వేతనం ఇవ్వడానికి రెడీగా ఉన్నప్పుడు కూడా ఆ టైం షెడ్యూల్ ఏదైతే ఉందో గతంలో 6 to 6 అలా ఉండేది. ఇప్పుడు 9 to 9 అంటున్నారు. దానిలో పెద్దగా వచ్చిన ప్రాబ్లం అయితే ఉండకపోవచ్చు, కానీ అంటే 9 o'clock నుంచి అంటే ముందు నుంచి అక్కడికి వెళ్ళి రెడీ అయి ఉండాల్సి వస్తుంది. 9 o'clock నుంచి ఈవినింగ్ 9 o'clock దాకా అవైలబుల్ ఉండాలి అంటున్నారు. దీంతో 12 గంటల పని గంటలు కావడంతో 1.5 day కాల్ షీట్ అవుతుంది. ఒక డే వచ్చేసి 8 hours కాల్ షీట్ కదా, 8 + 4 12 అవుతుంది. 1.5 day నేను మీకు కాల్ షీట్ ఇస్తున్నట్టుగా అవుతుంది అనేది కార్మికుల నుంచి వస్తున్నటువంటి ప్రతిపాదన. దీనికి సంబంధించి వీళ్ళు పెంచాలని ఏదైతే అడుగుతున్నారో దీనికి పెద్ద సినిమాలు చిన్న సినిమాలుగా ఎలా చూడాలి అనేది ఒకటి. ముఖ్యంగా నటి కుమార్ లాంటి వాళ్ళు ఏమంటున్నారంటే ఇది చిన్న నిర్మాతలకి చాలా బర్డెన్ అవుతుంది అనేది వాళ్ళు చెప్పేది. ఇప్పుడు ఆల్రెడీ 2,000 రూపాయలుగా ఉన్నట్టు దాన్ని ఒక 20% వరకు పెంచడానికి ఇబ్బంది ఏం లేదు అని చెప్పి అంటున్నారు. వీళ్ళు కార్మికులు ఏమో 30% పెంచాలని అడుగుతున్నారు. అంటే 600 రూపీస్ per day పెంచాలని అడుగుతున్నారు. వీళ్ళు దాదాపుగా 400 పెంచడానికి రెడీగా ఉన్నారు. దాంతోపాటుగా ఈ యొక్క టైం సంబంధించిన దాని విషయంలోనే మెయిన్గా ప్రాబ్లం వస్తున్నట్టుగా మనకి ఈ వార్తలను బట్టి తెలుస్తూ ఉంది. ఏది ఏమైనా కార్మికులు నిర్మాతలు ఒక అండర్స్టాండింగ్ వచ్చి సినిమాలని కొనసాగించాలి. ఇంకో మాట ఏంటంటే వేరే భాష వాళ్ళకి వచ్చినప్పుడు ఆ వేరే భాషల్లో చాలా తక్కువగా ఉన్నాయి కార్మికుల యొక్క ఈ యొక్క వేతనాలు, డైలీ వేజెస్ ఏవైతున్నాయో అవి ఇక్కడ చూసినట్టు వాళ్ళు భయపడి ఇక్కడ సినిమాలు తీయడానికి ఇష్టపడరు. కాబట్టి ఆలోచించాలి అనేది కూడా ఒక వైపు నుంచి వస్తుంది. సో ఈ క్రమంలో ఇది సాధ్యం తొందరగా ఈ యొక్క సమస్య పోయి రెగ్యులర్ షూటింగ్స్ ప్రారంభించాలని ఒక సినిమా అభిమానులుగా మనం కూడా కోరుకుందాం. నా పేరు శ్రీనివాసవాలి, మీరు చూస్తున్నారు CJ TV. ఇది ఈరోజు ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి సినిమా వార్తలు. రేపటి సినిమా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి CJ TV.